నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. తెలంగాణ పోలీస్ కొత్త లోగో విడుదల. బౌన్సర్లతో తిరిగితే ఇక జైలుకే వార్నింగ్ ఇచ్చిన పోలీసులు. రేపే పింఛన్ల పంపిణీ, పల్నాడుకు సీఎం చంద్రబాబు. విరాట్ కోహ్లీపై మళ్లీ ఆసీస్ మీడియా విషయం. ఆసీస్ మీడియాపై భగ్గుమన్న భారత క్రికెటర్. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ లోగోలో మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త లోగోను టీజీ పోలీస్ ట్వీట్ చేసింది. గతంలో తెలంగాణ స్టేట్ పోలీస్ అని ఉండగా ఇప్పుడు తెలంగాణ పోలీస్ అని మార్చింది. లోగో నుంచి స్టేట్ అనే పదాన్ని తొలగించింది. అంతకుముందు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పలు ప్రభుత్వ శాఖలకు ముందు టీఎస్ స్థానంలో టీజీగా మార్చిన సంగతి తెలిసిందే. కొండాపూర్లోని ఏఎంబీ మాల్లో ఓ వ్యక్తి హల్చల్ చేసిన విషయం తెలిసిందే. ఈ వీడియో వైరల్ అవడంతో పోలీసులు సీరియస్గా స్పందించారు. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడం కోసం పబ్లిక్ ప్లేసుల్లో ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఇటువంటి పనులను ప్రోత్సహించే బౌన్సర్ల ఏజెన్సీలపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. బౌన్సర్ల ఏజెన్సీలు నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు రేపు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నరసరావుపేట నియోజకవర్గంలోని ఎల్లమంద గ్రామంలో ఆయన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఉదయం 10:50 ఆ గ్రామానికి చేరుకోనున్న చంద్రబాబు పింఛన్ల పంపిణీ తరువాత ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. టీమిండియా స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీపై ఆస్ట్రేలియా మీడియా చిమ్ముతున్న విషయంపై భారత మాజీ ఆటగాడు మదన్ లాల్ మండిపడ్డారు. కంగారూ మీడియా ఎన్ని విమర్శలు చేసినా కోహ్లీ సాధించిన ఖ్యాతి ఒక్క అంగుళం కూడా తగ్గదన్నారు. ఆస్ట్రేలియా మీడియా నుంచి ఇంతకంటే తక్కువ ఆశించడం అత్యాశే అవుతుందని విమర్శించారు. కోహ్లీపై ఆస్ట్రేలియా వాడిన పదజాలం చాలా దారుణంగా ఉందని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని అన్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.